అంత సున్నితమైన ప్రదేశంలో, పహల్గామ్ అనే ప్రదేశంలో అంతమంది ఉగ్రవాదులు అక్కడికి వచ్చి భారతీయులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతుంటే మన భద్రత వైఫల్యం ఖచ్చితంగా ఫెయిల్ అయింది. దాన్ని 100% మనకు మనం క్వశ్చన్ చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని రాజకీయ విమర్శన కాకుండా వ్యక్తిగతంగా భావించి ఈ యొక్క భారతదేశంలో మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా భారతదేశంలో స్వేచ్ఛగా ఎక్కడైనా సంచరించే హక్కు భారతీయులకు ఉంది కాబట్టి ఇటువంటి మరొక సంఘటన జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అంటే మెయిన్గా నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉంటే ఉగ్రవాదాన్ని నశింపజేస్తామని చెప్పారు. సో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇటు పుల్వామా దాడి కానివ్వండి, ఇటు పహల్గామ్ దాడి కావండి, దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఖచ్చితంగా నాడు 2019లో పుల్వామా దాడిలో భారత సైనికుల మీద దాడి, మరి భారత సైనికుల మీద దాడి జరిగినప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని కోరుకున్నాం. అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు కూడా అదే పునరావృతమైంది. నాడు భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్న భారత సైనికుల మీద దాడి, నేడు భారత సైనికులు అక్కడ లేకపోవడం వల్ల భారత ప్రజల మీద దాడి. ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, వారు ప్రధానిగా ఉన్నప్పుడే జరిగినాయి కాబట్టి మరి ఉగ్రవాదాన్ని అణచివేస్తామని చెప్పినారు. మరి అక్కడ భారతదేశాన్ని కాపాడే సైనికులకు రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ భారత ప్రజలకు సైనికులు ఉన్నారు కదా అన్న ధీమతోటి భారత ప్రజలు సంచరిస్తుంటే అదే సైనికులు అక్కడ లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు పోయినాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని 100% క్వశ్చన్ చేయాల్సిందే.